అన్న వెంకీ మామ యొక్క కామెడీ సెన్స్ మళ్ళీ బ్యాక్ అని చెప్పొచ్చు. చాలా కామెడీ థ్రిల్ పెట్టారు. నాకు చాలా బాగా కనెక్ట్ అయింది అన్న. అంటే కామెడీ సీన్స్ తీసుకున్న సినిమాలో అంటే చాలా చాలా గొప్పగా అనిపించింది. చిన్న కాన్సెప్టే కానీ చాలా గొప్ప తీసుకున్న విధానము, డైరెక్షన్ గానీ, బీజం గానీ నాకు చాలా ప్లస్ అనిపించింది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో గోదావరి గట్టి సాంగ్ ఉంటది. అబ్బో అసలు ఆ విజువలైజేషన్ కానీ చాలా కొత్త అనిపించింది. లాస్ట్ లో మన వెంకీ మామ వాడే సాంగ్ అది కూడా చాలా బాగా. మీనాక్షి చౌదరి గానీ, ఐశ్వర్య గానీ సినిమాకి చాలా ప్లస్ అయ్యారన్న. వెంకీ మామ ఆల్ టైమ్ చెప్పొచ్చు. తనకు పర్ఫార్మెన్స్ పీక్స్ అనిపించింది సినిమాలో. నేను అనుకున్నా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ ఏమన్నా ఇదే కామెడీ ఉంటుంది అనుకున్నా. లాస్ట్ 20 minutes మంచి కంటెంట్ తో వచ్చారు. అంటే ఇటువంటి సినిమా ఇప్పుడు రాలేదు, చాలా కొత్తగా. ఇద్దరు హీరోయిన్లతో వచ్చే సినిమాలు అన్ని వెంకటేష్ గారు హిట్ కొట్టారు. ఈసారి కూడా ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియుర లాగా సూపర్ డూపర్ హిట్ సినిమా. అలాంటి కాన్సెప్ట్ అన్న 100% ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అరే మంచి సినిమా చూస్తాను, పెట్టిన డబ్బులకి వర్త్ అనే ఫీలింగ్ కలుగుద్ది. నేను ఇంత గేమ్ చేంజర్ చూస్తాను, డార్మా చూస్తానని ఈ సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నవ్వుతూనే బయటకు వచ్చాను. అనిల్ రావిపూడి గారు క్రింజ్ కామెడీ అనే ట్యాగ్ ఉంది కదా, దీంట్లో క్రింజ్ కామెడీ అలా ఏం లేదు. చాలా సాఫ్ట్ గా, చాలా క్లీన్ గా, నీట్ గా తీసాడు సినిమాని. అంటే కొన్ని పాయింట్స్ కూడా అంటే కొన్ని వల్గాట్ వస్తుందేమో అనుకున్నా, కానీ వల్గాట్ రాకుండా చాలా సింపుల్ గా డీల్ చేశాడు. ఆ సాంగ్ అయితే అసలు మైండ్ నుంచి పోతలే. గోదావరి గట్టు సాంగ్ అయితే అది చాలా బాగా అనిపించింది. వెంకీ మామ పర్ఫార్మెన్స్ నీళ్ళు, మన మీనాస్ పర్ఫార్మెన్స్ నీళ్ళు అని చెప్పొచ్చు. ఓకే, ఓవరాల్ గా సినిమాకి 100 కోట్లకు వచ్చే అవకాశం ఉందా? 100 కోట్లు ఈజీ, 100% 100 కోట్లు ఇది కావన్నా ఈజీగా వస్తాయి సినిమాకి. చూడండి అసలు ఒక్కసారి సినిమా చూసిన తర్వాత సెకండ్ మళ్ళీ పోవాలనుకుంటారు. 100% బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్న. ఓకే, మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ గానీ, అలాగే ఐశ్వర్య రాజేష్ పర్ఫార్మెన్స్ గానీ ఎలా అనిపించింది అన్న? మీనాక్షి చౌదరి పోలీస్ గెటప్ వేసిందన్న. అంటే వాళ్ళు ఫస్ట్ ఎక్స్ గా ఉంటారు, విడిపోతారు, తర్వాత మళ్ళీ వచ్చి అని అనుకున్నాం విడిపోయారు, మళ్ళీ కలవరేమో అనుకున్నా, కానీ మళ్ళీ కలిసి వచ్చి చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్న విధానము చాలా బాగా. అంటే ఈ రోజుల్లో జనరేషన్ ఎట్లా అంటే బ్రేకప్ అయితే మళ్ళీ కలుసుకోవడం ఉంటారు కదా, కానీ తీసుకున్న పాయింట్ చాలా వెరైటీగా చాలా కొత్త అనిపించింది. అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ పెడతారు మీనాక్షి చౌదరి మీద, మన వెంకీ మామ మీద చాలా రెస్పెక్ట్ పెడతాయి. కానీ సాంగ్ అన్న అసలు బీజం మాటలు లేవని నాకు చాలా బాగా నచ్చింది. అంటే దేవిశ్రీ ప్రసాద్ అని తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కాదని భీమ్ సిస్రీ వాళ్ళకి ఇచ్చినప్పుడు దానికి 100% న్యాయం జరిగిందంట. 100% న్యాయం జరిగింది. నేను వాళ్ళతో పోల్చుకోలేను, కానీ నాకైతే గోదావరి గట్టి సాంగ్ గానీ, బీచం గానీ, ఇంట్లో సీన్ లో బీచం ఉంటుంది చాలా బాగుంటుంది. తర్వాత లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఒక సీన్ పెట్టారు భయ్య, కామెడీతో పాటు ఎమోషనల్ వండించారు, చాలా బాగుంటుంది. వెంకీ మామ అయితే అసలు ఎమోషనల్ సీన్స్ కూడా నవ్వించాడు, చాలా బాగుంటుంది. దిల్ రాజు గారికి ఏదైతే గేమ్ చేంజర్ దెబ్బడిందో ఈ సినిమా కొంచెం కవర్ చేసే అవకాశం ఉందంట. అన్న అనుకుంటా తన ముంగడి పాకెట్ డబ్బులు పోయినాయి, వెనక పాకెట్ డబ్బులు వస్తున్నాయి. అది సంక్రాంతి వస్తున్న ద్వారా అదైతే చాలా చాలా బాగుండబోతుంది. సేవ్ అవుతారా దిల్ రాజు గారు? సేవ్ అవుతారా? దిల్లా యు ఆర్ సేఫ్, యు ఆర్ ప్రొటెక్టెడ్ జోన్. అంటే 2 సినిమాలతో డేర్ చేసిన ప్రొడ్యూసర్ ఏనే, అది కొంచెం సేఫ్ జోన్ అయిపోయింది అంటావా? ఎట్లాగైనా గేమ్ చేంజర్ కొద్దిగా మైనస్ అయినప్పుడు కూడా ఈ సంక్రాంతికి వస్తున్న తన పాకెట్ నింపుతుంది. 100% తను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది. తను ఒక 100 కోట్లు అనుకుంటే మాత్రం 200 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది. మంచి కంటెంట్ ఉన్న మూవీ అన్న. వెంకటేష్ గారికి మరో బ్లాక్ బస్టర్ 100%. అప్పుడు 2007 లో రిపీట్ అయింది ఆల్రెడీ. వినయ విద్యాత రామ, కథనాయకుడు, మన F2 ఇలా కాంబో 6 రిపీట్ అయింది. అప్పుడు F2 గెలిచింది, ఇప్పుడు సంక్రాంతి గెలిచింది. అంటే సెంటిమెంట్ వర్కౌట్ అయింది అన్న. అనిల్ రావిపూడి గారు సక్సెస్ఫుల్ గా ఇంకో హిట్ కొట్టారనుకోవచ్చు. హ్యాట్రిక్ హిట్ కొట్టేస్తాడు. F2 F3 సంక్రాంతి కోసం హిట్ కొట్టేస్తాడు అన్న. ఓకే, థ్యాంక్ యూ.